6 సార్లు బిల్లు ముందుకు వచ్చింది, దానికి పోయింది కారణం అది కదా. మరి బీసీల సంగతి ఎందుకు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ? ఈ ప్రతిపక్షాలు ఏం చేయాలంటే, 5వ తరం లేదు బీసీలకు అంటే, బీసీలకు చట్టసభల్లో ఎస్సీ ఎస్టీకి ఎట్లా ఉన్నదో అట్లా ఇవ్వడానికి లెక్కలు లేవు కదా. లెక్కలు వచ్చినాక డిలిమిటేషన్ చేయమని గట్టిగా ఎందుకంటలేరు అంటున్నాను. మహిళా బిల్లుకి అనుకూలం కానీ మహిళలలో బీసీలకు కావాలంటారు, ఎట్లా వస్తుంది? ఒరిజినల్ గా అక్కడ తల్లి బతుకుంటే కదా బిడ్డ పుట్టేది. కనుక బీసీలకు రిజర్వేషన్ పెద్ద సమస్య. 2011 ఎన్నికలు తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఎంత ఉంటే గంతే వస్తుంది కోటా. అప్పటికనే పెరుగుతుంది. మనం 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారు కనుక అప్పుడు ఎస్సీ ఎస్టీ కోటా పెరిగింది, 1 సీట్ పెరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు ఎస్టీకి కూడా ఒకటి పెరిగింది. అట్లానే సేమ్ 2011 తీసుకునే దానికన్నా 2027 తర్వాత వచ్చే జనాభా లెక్కలు తీసుకుంటే 2 సీట్లు పెరుగుతుండే. మొత్తం దేశవ్యాప్తంగా 10 సీట్లు పెడతాయి ఎస్సీలకు. అది నష్టపోయినట్టే కదా. 2 కీలకమైంది. బీసీల సంగతి ఎవరు పట్టించుకుంటారు. రెండోది ఎస్సీలకు జరిగే అన్యాయం కూడా 2011 తీసుకుంటే ఎస్సీలకు జరిగే అన్యాయం ఉంటది. మరి 11 లెక్కలేంది? 50% గందరగోళం పడద్దు. మనం 50% లెక్కనేమో ఓవరాల్ గా అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయడం అది కరెక్ట్ అంటున్నా, దాంట్లో ఏం తప్పు లేదు. అది వేఅవుటే. ఇప్పుడున్న దానిలో అతి తక్కువ నష్టంతో బయటపడే వేఅవుట్ అది. నేను చెప్పిన కొంచెం ఇంకా 25% దాటాలంటే నేను చెప్పిన 2-3 మార్కులు చేస్తే అయిపోతుంది. కానీ ఇటు పక్కకు వస్తే ఎస్సీలకైతే ఎస్టీలకైతే నష్టం అవుతుంది కదా. బీసీలకు సమస్య వస్తలేదు కదా, బీసీలకు ప్రస్తావన వస్తలేదు కదా. వీటి గురించి ప్రస్తావించాలి. ఏమైతుందంటే ఈ ప్రతిపక్షాల దొల్లతనంతో ఏది ఎదిరించకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. హైబ్రిడ్ మోడల్ చెల్లని ముచ్చట అవుతుంది. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్షాలు ఏమంటారు కకావికలం అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. వీళ్ళందరినీ మహిళా బిల్లుకు వ్యతిరేకమని పెండా బెల్లం ఈ మాట అంటున్నాను కలపడం వల్ల వస్తున్న సమస్య. కొత్తగా బీసీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఏం అవసరం వచ్చింది? లేనలేదు కదా. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ పాస్ అయితే చట్టం అయింది. ఆల్రెడీ 33% ఎన్ని ఉంటే అది 33%. ఇప్పుడు సినిమా ఉంది కదా, ఎంత ఇస్తావంటే ఎంత ఉంటే అంత అంటాడు కదా పిల్లవాడు, వెంకటేష్ సినిమా ఉంది కదా. అందుకని ఏమంటున్నానంటే ఇక్కడ ఎంత ఉంటే అంత 130 వస్తుంది, 130 వస్తుంది వీళ్ళకి. అటువంటి అప్పుడు నష్టం ఏముంది? కనుక 543ను పెంచి 850 చేసే బిల్లు అంగీకరిస్తున్నారా లేరా కాంగ్రెస్ పార్టీ తేల్తారు. 850 అంగీకరించాలంటున్నాడు. ఎందుకంటే నాకైతే ఫస్ట్ ఇష్టం లేదు. కానీ ఏమంటున్నానంటే బ్రిటన్ లో కేవలం 20 మన బ్రిటన్ జనాభా 6 కోట్లు 6.5 కోట్లు 7 కోట్ల జనాభా ఉంటే 650 మంది హౌస్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ ఉంటారు. 650 మంది ఉన్నారు అక్కడ. చూడండి, అమెరికా 33 కోట్లు 35 కోట్లు 35 కోట్లకు 470 మంది ఉన్నారు అక్కడ. 470 500 లోపే ఉన్నారు అక్కడ. అంటే మనం మరి ఇంత ఉండి ఆనాడు 70 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543, మరి 140 దాటింది కదా ఇప్పుడు. మరి అంటే డబల్ కావాలి లెక్క అయితే కదా. కానీ చట్టసభల సభ్యులతో ప్రజలకు సంబంధం లేదు. నేను ఇంకొక థియరీ చెప్తున్నాను. సో చట్టసభల సభ్యులు ఏం చేయాలి? అసెంబ్లీ కానీ పార్లమెంట్ సభ్యులు మంచి ప్రజోపకరమైన చట్టాలు చేయాలి, చర్చించాలి. ఆడేం బూతులు తీసుకుంటున్నాను. వాడి పని నాకైతే సామాన్యుడు నాకో శేషు మీకు సంబంధమే లేదంటున్నా. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు కదా పరిపాలించాల్సింది. పంచాయతీ మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మనకు ఏమంటారు దాన్ని మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, వీళ్ళతో కదా మనకు పని పడేది. వాళ్ళతో ఏం పని? అంగన్వాడీ టీచర్ నియమించడానికి వాడు ఎంపీ ఉండేది, లేకపోతే ఆశా వర్కర్ నియమించడానికి. తప్పు కదా. అందుకనే ఎంతమంది సభ్యులు చర్చ అదే కదా. ఇంకా మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది. చర్చ ఏమైందంటే డైల్యూట్ అవుతుంది. అది జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు జరిగే క్రమంలో 50% అనేది ఒక వే అవుట్. నెంబర్ 1 ఒకటి కంక్లూడ్ చేస్తాను నేను. రెండోది ఏమంటున్నానంటే ఇప్పుడు జరిగే దాంట్లో 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ వర్గాలు పెరిగినాయి. బీసీలకేమో అస్సలు బూసు లేకుండా పోతుంది. 2 నష్టాలు. మూడవది ఏంటంటే నిజంగా చేయదలుచుకుంటే ఆ చట్టం మార్చకుండా 2027 మార్చి 1 కల్లా మనకు జనాభా లెక్కలు వస్తున్నాయి. శ్రీకాంత్, నేనేమంటున్నా అంటే 2027 మార్చి 1 కల్లా వస్తున్నప్పుడు ఈ డిలిమిటేషన్ 2 ఏళ్ళు అవసరం లేదు. ఇప్పుడు వెనకటి అవసరం ఉండే. ఇప్పటికే జనాభా లెక్కలలో మనకు చాలా మంది సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నారు. కంప్యూటరైజ్ అయింది. వాళ్ళంతా కూడా ఆన్లైన్ పేపర్లెస్ జనగణన జరుగుతుంది. ఇప్పుడు పేపర్లెస్. కనుక రేపొద్దున డిలిమిటేషన్ కమిటీ కూడా ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి చేసేందుకు నష్టం ఉన్నది. ఇదే 50% ఫార్ములా అమలు చేస్తే ఇది ఫస్ట్ మొదటి చిక్కు పోతుంది కదా. మరి 50% జనాభా లెక్కల ప్రకారం చేసి ఇచ్చేది మన హైక్ చేసేసి ఆ సీట్లను పంచడానికి ఎన్నేళ్ళు పడుతుంది? 10 ఏళ్ళు పడుతుందా? టక్క చేయాలి, మీటింగ్లు పెట్టాలి. మనకు రేషన్ ఉంటది కదా. అనుకుంటే టక్క చేయొచ్చు సార్. అనుకుంటే పెద్ద విషయం కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్ అనుకున్నట్టు మనసుంటే మనకు నేను అన్నిటికంటే నేను భయపడేది ఏంటంటే ఈ గొడవల మహిళా రిజర్వేషన్ బిల్లు 2029 అమలు కాకుండా చూస్తారు. 2029 ఇదే ఎజెండా అవుతుంది. ఏది మహిళా వ్యతిరేకం, ప్రతిపక్షాలను దుర్మార్గులు వ్యతిరేకము వీళ్ళు చేయనీయలేదు అని
ప్రచారం చేసుకోవడానికి పనికొస్తాను నేను. శేషు సార్, సో ఇది అంటే కొంత అనుమానం వ్యక్తం చేశారు రామ్మోహన్ రావు గారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ బిల్లు అమలైతే ఆల్రెడీ చట్టం అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే ఆ చట్టం ప్రకారం వెళ్ళాలంటే 2034 జనాభా లెక్కల ప్రకారం పోవాల్సి వస్తూ ఉంటారు 2027 జనాభా లెక్కల తర్వాత. అంటే ఆ ఎన్నికలు అది అమల్లోకి వచ్చేసరికి 2034 అయింది. అప్పుడు కూడా 29 చేయొచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది శ్రీకాంత్, సమస్య లేదు. కానీ ఇది పీఠముడి వేస్తూ కావాలని అంటున్నాను. అది అంటే దీనిలో ఇంకో పీఠముడి కనిపిస్తుంది సార్. జనగణనతో పాటే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన, బట్ జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామన్నారు. వాటి మీదే రిజర్వేషన్లు కూడా ఆధారపడి ఉన్నాయి కదా. సో అప్పుడు మరి మహిళలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లు, బీసీల రిజర్వేషన్లు, జనరల్ కేటగిరీ, వీటి పీఠముడిని ఎట్లా విప్పొచ్చు కేంద్రం అప్పుడు? పడుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం రామారావు గారు, 1 సెకండ్ సార్. శ్రీకాంత్, ప్రొసీజరు 51 లో జనాభా లెక్కల సేకరణ అయింది, అప్పుడు డీలిమిటేషన్ జరిగింది. అవును. 61 లో జనాభా లెక్కల సేకరణ అయింది, దాని తర్వాత డీలిమిటేషన్ అయింది. 71 లో జనాభా లెక్కల సేకరణ జరిగింది, దాని తర్వాత ప్రొసీజర్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ ఏముంటుందంటే జనాభా సెన్సస్ ఎస్టిమేట్స్ అయిన తర్వాత పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియమించి దాని సిఫారసుల మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచటము, నియోజకవర్గాల యొక్క బౌండరీస్ ని మార్చడం అనేది జరుగుతున్నటువంటి ఒక ప్రొసీజర్, కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ గానే మనం చూడాలి దాన్ని. బట్ ఇప్పుడు కూడా ఏంటి అని అంటే ఇప్పుడు లాస్ట్ 2021లో జనాభా లెక్కల సేకరణ జరగలేదు కాబట్టి 2011 తీసుకుంటే